తెలిసిన సినిమాలు తీశారు. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో చేయాలి అని మా టీం, సుప్రియ కానీ నేను కానీ టీం అందరూ ఆలోచించి చేసిన స్టార్ట్ చేసాము. ఇది 50th ఇయర్ బిగినింగ్లో. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఈ 50 ఇయర్స్లో. ఎక్స్పాండ్ చేసింది ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అనుకున్న డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్య నేను నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళబొరుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఉరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము. అలాగే బిజీగా ఉంటాము. ఈ పళ్ళబొరుసు గురించి చెప్పాలి. నేను పళ్ళబొరుసు సినిమా నాకు ఎప్పుడు ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో అమల, నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడు అమలతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. కూర్చునే ముందు ఓకే ఇది ఆస్తులు పంచుకోవడం లేదా ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్, నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేసాడు అని, కొడుకు ఫాదర్ మీద కేసు వేసాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు, శంభు తాతగా ఫెంటాస్టిక్ ఉంది. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అది ఒక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫెంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్, అండ్ ప్రజ్వల్ రైట్,
both of you were so good in the film, so good in the film. All of the team, I can see the emotion what